నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నలభై రోజుల నుండి సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో. అంగన్వాడీల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వీడి సమ్మె విరమింపచేయాలని డిమాండ్. కోనపాపపేటలో అరవిందో ఫార్మా కంపెనీ సముద్రంలోకి పైప్ లైన్ వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన. తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం. కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఘనంగా ప్రారంభమైన 67వ జాతీయ స్థాయి బాలుర లాన్ టెన్నిస్ పోటీలు. ప్రతి క్రీడాకారుడు దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలపై రౌతులపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రౌతులపూడి మండలం వైసీపీ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు జిగిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం ప్రకటించిన ఇన్ఛార్జిపై నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుందని, ప్రస్తుతం ఇన్ఛార్జిగా నియమించిన వ్యక్తి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారని, అలాంటి వ్యక్తిని తిరిగి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం పార్టీకే ముప్పని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వెంట ప్రత్తిపాడు నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉందని, రౌతులపూడి మండలంలో 18 మంది సర్పంచులు, 8 మంది ఎంపీటీసీలు దానికి నిదర్శనమని తెలిపారు. జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు, ఏజెన్సీకి చెందిన ఒక నాయకుడు పర్వతను అణిచివేసే దిశగా పార్టీ అధిష్టానంతో పావులు కదుపుతున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రానున్న ఎన్నికల్లో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జగిరెడ్డి రమణమ్మ, వైస్ ఎంపీపీ సూరెడ్డి తిరుమలరాయి సాయి, సర్పంచ్లు వడళ్ల సత్యనారాయణ, యనమల కోటేశ్వర్ దొర, సింగంపల్లి చిట్టిబాబు, అయితే నాగరత్నం, యాదల శ్రీను, ఎంపీటీసీలు గెడ్డం దివానం, సీతారాం స్వామి, దెయ్యాల అప్పన్న, పైలా సీత, గుండబలు దివానం, సచివాలయం కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే కాలంలో పర్వత ప్రసాద్ గారిని పునరాలోచించి ఈ 4 సంవత్సరాలు బట్టి కాపాడిన వరపు సుబ్బారావు తీసుకొచ్చి మాకు ఇన్ఛార్జిగా వేసారు కాబట్టి రేపు రాబోయే కాలంలో ఈ క్యాటర్ అంతా కలిపి పనిచేయడానికి, వరపు సుబ్బారావు గారికి పనిచేయడానికి ఎవరో సిద్ధంగా లేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచించి ఈ పార్టీ మరి ఇలాగ మనం మళ్ళీ ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడాలంటే మా పార్టీ పునరాలోచించి మళ్ళీ పర్వత ప్రసాద్ గారికి మళ్ళీ దీపాలు ఇస్తేనే పార్టీ జెండా రెపరెపలాడుతుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచించి చేయకపోతే ఈ ప్రతిపాడు నియోజకవర్గం మళ్ళీ మరి పరిణామాలకి మరి 2 సార్లు వైఎస్ఆర్సీపీ నెగ్గింది కాబట్టి ఇప్పుడు 3వసారి కూడా నెగ్గాలంటే మరి పర్వత ప్రసాద్ గారికి మళ్ళీ మీ పరం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ సభలో ఈ కేటర్ అంతా కలిపి మన జిల్లాలో నాయకులు, మన పక్కనున్న ఈ ఏజెన్సీలో నాయకులు కలిపి మా ప్రసాద్ గారికి ఇవ్వకూడదని చెప్పేసి పట్టుబడుతున్నారు. కట్టబడ్డ నాయకుడికి ఇవ్వకపోతే ఇవాళ వీరు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి దీపాలు ఇస్తే మరి రేపు రాబోయే కాలంలో మరి ఎలాగా మనం ముందుకెళ్ళాలి, ఈ యాత్ర ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోవాలంటే ఇక్కడ పర్వత ప్రసాద్ గారిని నాయకుడు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పత్రికాముఖంగా తెలియజేసింది ఏమనగా, మాది ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రాజవరం గ్రామం ఎంపీటీసీనండి. నా పేరు సీతారామస్వామి. ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏమిటంటే, మాకు వచ్చిన సర్వేలన్నీ కూడా ప్రసాద్ గారికి అనుకూలంగా ఇక్కడ జరిగినాయి. అవి మీకు వచ్చేటప్పటికి తప్పుడు ఇదిలో మీకు సమాచారం కరెక్ట్గా చేరవేయలేదని మా అనుమానం సార్. ఒక్కసారి మీరు పునరాలోచించుకుంటారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇదివరకు ఇదే వైఎస్ఆర్ పార్టీ సింబల్ మీద నెగ్గిన ఆయనకి ఇన్ఛార్జ్ చెప్పారు. ఆయన పార్టీ వదిలి వేరే పార్టీకి అమ్ముడైపోయిన తర్వాత మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్.
ఆ తర్వాత మళ్ళీ మాకు ప్రసాద్ గారి ద్వారా మాకు భరోసా వచ్చింది. ఇవాళ పార్టీ మీద ఆయన ఇచ్చిన దాని మీద మేము చాలా ధైర్యంగా తిరిగాం ఇప్పటివరకు. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్ముడైపోయిన వ్యక్తికే మీరు మళ్ళీ ఇన్ఛార్జ్ అని చెప్పి మమ్మల్ని ఆయన వెనకాల తిరగమంటే మా మనసు అంగీకరించట్లేదు సార్. ఇదివరకు ఇటుకే మాకు బాగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఇంకా అలా చేయలేము. ఎమ్మెల్యే గారు అయితే తప్పదో పార్టీకి కష్టపడాలని అంటున్నారు, కానీ మీరు ఇదే ఖచ్చితంగా జరిగితే మేము ఖచ్చితంగా చెప్తున్నాం సార్. ఆయనకైతే మేము చేయలేము. వారిపాక ఎంపీటీసీగా నెగ్గాను. నెగ్గడానికి కారణం పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారు. ఈరోజు వారిపాక, కోడూరు మొత్తం ఈ మండలం మొత్తం రోజుపూడి మండలం మొత్తం అంతా ఏకదాటిగా పర్వత ప్రసాద్ గారికి జై కొట్టి ఆ రోజు ఎమ్మెల్యే చేసాం మేమందరం కలిపి. అప్పటికే మా వెనకాలంటే తెలుగుదేశంలో ఉండి నాయకులందరూ ఎంతోమంది నాయకులు ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇన్ఛార్జ్ వచ్చిన వెంటనే వాళ్ళందరూ ఆయన కూడా వెళ్ళారు. ఆ రోజు నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీ జనం మొత్తం అందరూ కూడా ఈ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇంకా కార్యకర్తలు, ఇంకా మొత్తం అందరూ కూడా ఈరోజు పర్వత ప్రసాద్ గారు వెంటే ఉన్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకొని ఇక్కడ నెగ్గే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ని పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఈ మండలమే ఈ వరుపులు సుబ్బారావు గారికి సీట్ ఇచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడుతుంటే మండలంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎవరు కూడా ఏ మీటింగ్ పెట్టినా సుబ్బారావు గారి మీటింగ్ పెడితే ఎవరు వెళ్తలేరు. వెళ్ళడానికి ఎవరికి ఇబ్బందులు ఉన్నాం. ఈరోజు ప్రసాద్ గారు అంటే ఒక బ్రాండ్. మేమంతా ఒకటే సార్. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా ఒకటే నినాదం. మాకున్న ఒకే జెండా పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారు. ఆయన వెంటే ఉంటాం. ఆయనతోటే మేము మా రాజకీయం మొత్తం వదులుకుంటాం. అంతే తప్ప మేము వేరే పార్టీకి వెళ్ళాం. మాకున్న ఒకే జెండా పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారు. మత్స్యకార ప్రాంతం కోనపాపపేటలో అరవిందో ఫార్మా కంపెనీ నిర్మాణం పూర్తి చేసుకుని సముద్రంలోకి సుమారు 5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మత్స్య కార్మిక సంఘం సభ్యురాలు చెక్క రమణి మాట్లాడుతూ ప్రమాదకర ఫ్యాక్టరీల కార్యకలాపాల మూలంగా వెలువడే వ్యర్థాలు సముద్రంలో కలిసి మత్స్య సంపద అపార నష్టం సంభవించి మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా అరవిందో ఫార్మా కంపెనీ వేస్తున్న పైప్ లైన్ కారణంగా వేటనే ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల భవిష్యత్తులో తమ జీవనాధారమైన వేట వృత్తిని వదులుకొని నడి రోడ్డుపై పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అరవిందో ఫార్మా కంపెనీ వేస్తున్న పైప్ లైన్ తక్షణం నిలుపుదల చేసి మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్జుల్లి సత్యనారాయణ, ఉమ్మిడి చిన్న తదితరులు పాల్గొన్నారు. మాది కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కోనపేట అండి. మా కోనపేట త్రీరం అనుకుని పక్కన తొండంగి మండలంలో ఉందండి అరవిందో ఫార్మసీ. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అండి. ఆ పైప్ లైన్ వల్ల మేము మత్స్యకారులు ఎవడో జీవించలేడండి అక్కడ. అది నిజంగా ఆ అరవిందో ఫార్మసీ అది రన్నింగ్లో ఉంటే మా మత్స్యకారులు ఎవడో చుట్టుపక్కల ప్రాంతాలు ఎవడో బ్రతకలేడండి. దానివల్ల మాకు చాలా నష్టం అండి. వాళ్ళు ఆ పైపు లైన్ నుంచి వ్యర్థ పద్ధతి వల్ల మత్స్య సంపద అంతా నశించిపోతుందండి. దానివల్ల మేము అక్కడ చుట్టుపక్కల కూడా బ్రతకలేమండి. మా మత్స్య సంపద పోద్దండి. మా మత్స్యకారుడు అన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్డుని పడాల్సిన పరిస్థితి వస్తుందండి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కోనపాపపేటలో తీర ప్రాంతంలో అరవింద కంపెనీ పైప్ లైన్ వేయడం జరిగింది. దీనివల్ల కొత్తపల్లి మండలం కోనపాపపేట మత్స్యకారులు వేలాది మంది ఈరోజు వేట మీద జీవించేవాళ్ళు. వీళ్ళ వేటకి చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆ పైప్ లైన్ వేయడం వల్ల లక్షల ఖరీదైన వలలు దానిలో చిక్కుకొని నాశనం అయ్యే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దీనివల్ల జీవనోపాధి కోల్పోయి మత్స్యకారులందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితి. ఇది గత నెలల తరబడి వారి యొక్క సమస్యని ప్రభుత్వానికి తెలియచెప్పినప్పటికీ పరిష్కారం చేస్తామని మధ్యవర్తులు చెప్పినప్పటికీ నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదు. అందుకని ఈరోజు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యను తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా దివీస్ కంపెనీ ఒకటి అక్కడ ప్రారంభం జరుగుతూ ఉంది. దానివలన కూడా భవిష్యత్తులో అది కనుక రన్ అయితే దానివల్ల కూడా ఈ మత్స్యకారులకి జీవనోపాధికి
మరింత తీవ్రమైన ఇబ్బంది కలుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ పోర్ట్ ఒకటి నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న మత్స్యకారులకి ఎటువంటి ప్రత్యామ్నాయం కానీ ఎటువంటి సహాయక చర్యలు కానీ చేపట్టకుండా ప్రభుత్వం తన యొక్క వ్యక్తిగతంగా నిర్ణయం అనేది ఏకపక్షంగా తీసుకుంటా ఉంది. మత్స్యకారులకి సంబంధం లేకుండా అనేక కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మత్స్యకారులు ప్రధానమైన ఉపాధి వాళ్ళకి మత్స్య వేట మీద ఆధారపడుతూ ఉన్నారు. అటువంటి మత్స్యకారులకి ఈరోజు జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. అందుకని వెంటనే అరవింద కంపెనీ వాళ్ళు వేసిన పైప్ లైన్ని తొలగించే వరకు కూడా మత్స్యకారులు పోరాటం తీసుకుంటారు. నా పేరు ఉమ్మడి రమణండి. కోనపేట గ్రామం, కొత్తపల్లి మండలం, పొన్నాడు పంచాయతీ. మా గ్రామాన్ని ఆనుకుని అరవిందో ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. గ్రామంలో ఇంచుమించుగా తీరంలో 5 కిలోమీటర్ల లోతు పైప్ లైన్, పెద్ద పెద్ద పైప్ లైన్లు వేశారు. ప్రజెంట్ వాటర్ తీసుకుంటామని చెప్తున్నారు, కానీ అది రాబోయే రోజుల్లో ఎంతవరకు వెళ్తుందో అనేది మాకు కూడా తెలియదు. మమ్మల్ని మబ్బు పెడుతున్నారు. వీళ్ళు మబ్బు పెట్టి మమ్మల్ని మోసం చేసి వాళ్ళు పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసుకొని పొల్యూషన్ విధంగా చేస్తున్నారండి. దీనికి మేము సాంప్రదాయ మత్స్యకార ఫిషింగ్ చేస్తున్నారు. ఒక 1/2 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ వరకు ఫిషింగ్ చేస్తారండి. వీళ్ళు 5 కిలోమీటర్ వరకు పైప్ లైన్ వేస్తే ఈ వల్ల ఎక్కడైతే మేము ఫిషింగ్ చేస్తున్నామో ఆ వల్ల అక్కడే చేస్తామండి. పైప్ లైన్లు కూడా అక్కడే ఉన్నాయి. ఈ వల్ల వెళ్ళి ఆ పైప్ లైన్ మీద పడితే ఆ వల వచ్చి 10 లక్షల రూపాయలు అవుతుందండి. ఈ 10 లక్షల రూపాయలు కూడా పోతుందండి. ఒక్క రూపాయి కూడా రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఆ వలతో పాటే బోటు కూడా వెళ్ళిపోతుంది, లాక్కుపోతుందండి. ఇంచుమించుగా లోపల ఇక్కడ ఎలా ఉంటుందంటే 10 నుంచి 20 కిలోమీటర్ స్పీడ్తోనే వాటర్ పొరిగెడుతుందండి. ఈ వాటర్ వెళ్ళే రూట్లో ఈ బోటు వల రెండు కూడా పైప్ లైన్ మీదకి వెళ్ళిపోతున్నాయండి. పైప్ లైన్ మీదకి వెళ్ళిపోయి బోటు వచ్చి 20 లక్షల రూపాయలు బోటు పోతుందండి. 10 లక్షల రూపాయలు వల పోతుంది. 30 లక్షల రూపాయలు పోతే ఆ మత్స్యకారి కుటుంబం రోడ్డును పడుతున్నాడు సార్. ఎవరు కూడా జీవనోపాధి పూర్తిగా కోల్పోయి రోడ్డును పడిపోయి లాస్ట్కి అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి ప్రజలు వచ్చారండి ఈరోజు. దానికి తగిన విధంగా న్యాయం చేస్తే మాకు ఓకే అండి. న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మేము ఉద్యమం మరింత ఉధృతంగా చేస్తాం. అవసరమైతే బలిదానానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే కలెక్టర్ మేడం గారు కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నామండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో హిట్ అండ్ రన్ 106.2ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కిర్లంపొడి మండలం కృష్ణవరం టోల్ గేట్ను జయహో రథసారథి డ్రైవర్స్ ఓనర్స్ ట్రక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్బంధించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 3 కిలోమీటర్ల మేర హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు ఏలేటి వాసు మాట్లాడుతూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో జీవోను ప్రవేశపెట్టారని, ఆ జీవోను తక్షణం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్నటువంటి ఈ టోల్ గేట్లను నిర్బంధించడం జరిగింది. దీనికి గల కారణం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ చట్టం. ఎవరైతే యాక్సిడెంట్ చేస్తే గుద్దేసి పారిపోతాడో డ్రైవర్, అలాంటి యాక్సిడెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరిపై కూడా 7 లక్షల రూపాయలు జరిమానా విధించాలని, 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలనేటువంటి 2 డిమాండ్లు తీసుకొస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమిత్ షా గారు ప్రతిపాదన పెట్టడం జరిగింది. దీనివల్ల దేశవ్యాప్తంగా డ్రైవర్లు బంద్లు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయితే లారీ యజమానులు దీనివల్ల నష్టమేటని డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే సహజంగా యాక్సిడెంట్ అయితే 6 నెలల లైసెన్స్ రద్దు అవుతుంది. లైసెన్స్ రద్దు అవుతుంటే ఆ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునే నాయకులు లేరు, నాదులు లేరు, లారీ యజమానులు లేరు. 7 లక్షల రూపాయలు జరిమానా విధిస్తే ఆ డ్రైవర్ కుటుంబం ఎలా బ్రతకాలి? 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే ఆ డ్రైవర్ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడిన కారణంగా జయహో రథసారథి సంస్థ ద్వారా కేంద్ర మంత్రి
అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అమిత్ షా గారు పార్లమెంట్ వెళ్ళడానికి ఒక కార్ డ్రైవర్ కావాలి. ఈ దేశానికి రథసారథిని అని చెప్పుకునే ప్రధానమంత్రికి డ్రైవర్ కావాలి. ఈ రైతు పండించినటువంటి పంటను దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్కు ఈ ప్రజలకు అందించడానికి డ్రైవర్ కావాలి. మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి డ్రైవర్ కావాలి. ప్రతి ఒక్కరికి డ్రైవర్ అవసరం ఉంది. ప్రతి సంవత్సరం భారీ వాహనాల కొనుగోళ్లు ధరలు పెరుగుతున్నాయి, కానీ డ్రైవర్ల జీతపత్యాలు ఇప్పుడు కూడా ఒకే మాదిరిగా ఉంటున్నాయి. ఒక బ్యాగ్ తగిలించుకున్న వ్యక్తిని డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి ఏ ప్రమాదానికి గురవకుండా తిరిగి ఇంటికి చేరుకుంటాడనేటువంటి గ్యారంటీ ఇవ్వలేరు. ఏమంటే ఈ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రమాదాలు జరగవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? భారతదేశ చరిత్రలో మన భారతదేశంలో భారీ వాహనాల ద్వారా 18% మాత్రమే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సుమారు 65% చిన్న చితక అంటే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. జరిమానా విధిస్తామని ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టం ద్వారా డ్రైవర్లు కనుమరుగైపోతారని, రాగల రోజుల్లో డ్రైవర్ని మ్యూజియంలో చూడవలసిన పరిస్థితులు ఎదురవుతాయని ఈ సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ బంద్ కొనసాగుతోంది. హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయకుంటే దేశం స్తంభించిపోయే రోజు తీసుకొస్తామని ఈ జైవ రథసారథి సంస్థ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం.